ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నిజంగా అమేజింగ్ అయితే ఉంటుంది. నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నా. అంటే మన సబ్స్క్రైబర్ ఇది నాకు పెట్టారు. నాకు చూడగానే బాగా ఇంప్రెస్‌గా అనిపించింది. ఒకసారి చూద్దాం. నేను నా స్టైల్‌లో మాత్రమే చేసిన చిన్న దాంట్లో. ఒకసారి డెమో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. చూడంగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఏలేయాలి తెచ్చిందా? రావణ గారు నైస్ టు మీట్ యూ సార్. ఏంది పీకేది నా బొచ్చు? వీడియో అయితే చూశారు కదా. ఇందులో మీరైతే నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఏంటంటే మీకు ఎన్ని స్టైల్ కావాలో అన్ని స్టైల్ అయితే చేసుకోవచ్చు. ఇందులో నేను కొన్ని చెప్తాను. స్టైల్స్ అంటే స్టార్టింగ్‌లో ఒకవేళ డైలాగే కావాలంటే డైలాగా పెట్టుకోండి. లేకపోతే ఫోటో యానిమేషన్ కావాలంటే ఫోటో యానిమేషన్ పెట్టుకోండి. ఫస్ట్ నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. దాన్ని బట్టి మీకు చాలా సులువుగా అయితే ఉంటుంది. ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన ఈ ఫాంట్ లింక్ వీడియో కింద ఇచ్చాను. యాడ్ చేసుకోండి, మర్చిపోవద్దు. చాలా ఇంపార్టెంట్ ఫాంటు. డౌనింగ్ చేసి యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఒక ఫాంట్ మిస్సింగ్ వస్తే ఇంపోర్ట్ చేసుకోండి, మర్చిపోవద్దు. అసలు ఫాంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. స్టార్టింగ్లో అయితే మనకు ఒక గ్రూప్ ఉంది, టెక్స్ట్ యానిమేషన్ కూడా ఉంది. ఒకవేళ నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో తీసుకుంటా. ఏ ఫోటో అంటే ఇది. ఈ ఫోటో తీసుకున్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా. దీన్ని మనం ఒక 8 సెకండ్ వరకు పెట్టేసిన. ఓకే. 8 సెకండ్ వరకు పెట్టిన తర్వాత దీన్ని నేనైతే కొంచెం జూమ్ చేస్తా. ఓకే. ఈ గ్రూప్ని మీరు హైడ్ చేసేయండి. గ్రూప్ హైడ్ చేస్తే మీకు బాగా కనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని కూడా హైడ్ చేసేద్దాం, చూపిస్తాను మీకు. టెక్స్ట్ని హైడ్ చేసిన తర్వాత ఈ గ్రూప్ని ఆన్ చేసుకోండి, హైడ్ నుంచి తీసేయండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది యానిమేషన్ అనేది. ఓకే. ఒకవేళ మీకు ఆ టెక్స్ట్ యానిమేషన్తో సంబంధం లేకుండా ఇలాగే చేద్దామని అనుకుంటే ఇలా ట్రై చేయండి. లేదు మాకు టెక్స్ట్ కూడా కావాలని అనుకుంటే దానికంటే ముందు ఆ ఫోటోకి మనమైతే ఒక ర్యాండమ్ యానిమేషన్ పెడదాం. అంటే షేక్ అవుతున్నట్టు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ర్యాండమ్ యానిమేషన్ ఉంటుంది. ఏదైతే ఉందో దీన్ని మీరు తక్కువ చేసుకోండి. ఒక 10 to 9 పెట్టుకోండి. కొంచెం ఇలా వస్తుంటుంది. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు టెక్స్ట్ని హైడ్ నుంచి తీసేస్తే ఇలాగైతే వస్తుంది చూడండి. ఇలా కనిపిస్తుంది. కానీ మనకు ఆ టెక్స్ట్ అనేది బ్యాక్ సైడ్లో కావాలి. మీ ఫోటోని కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఈ ఫోటోని డూప్లికేట్ చేసిన సేమ్ మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేశారో అదే ఫోటోది మీరు పీఎన్జీగా అయితే కన్వర్ట్ చేసుకోండి. ఓకే. పీఎన్జీ ఫోటోని ఇక్కడ యాడ్ చేసేస్తా. దాన్ని బ్యాక్ సైడ్లో దాన్ని పైన పెడుతున్నాను. అయితే టెక్స్ట్ అయితే బ్యాక్ సైడ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకు ఇంకో యానిమేషన్ వస్తుంది. ఆ యానిమేషన్ ఏంటంటే ఇక్కడ మనకు ఈ ఫోటో డిలీట్ చేసేద్దాం. ఒక ఫోటో తీసుకుందాం, దీన్ని బ్యాక్ సైడ్లో పెట్టేద్దాం. ఈ టోటల్ కిందికి తీసుకురండి, టోటల్ డౌన్లో దీన్ని ఇక్కడ పెట్టేసేయండి. ఓకే. ఈ టెక్స్ట్ని రిమూవ్ చేసినా నో ప్రాబ్లం, అంత అవసరం కూడా లేదు. ఇలా యానిమేషన్ అయితే అవుతుంటుంది. దీన్ని కూడా ఆ ఎఫెక్ట్ ఏదైతే ఫోటోకి యాడ్ చేశారో ఆ ఎఫెక్ట్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చూశారు కదా, ఇలాగైతే క్లియర్ కట్గా వస్తుంది. దాని తర్వాత మిగతా ఫొటోస్ అయితే మీరు ఈజీగా రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో అంటే మధ్యలో అయితే ఒక టెక్స్ట్ వస్తుంది. డైలాగ్ మీరు వినే ఉండొచ్చు. ఓకే. ఇన్స్టాగ్రామ్లో పెట్టానో చెక్ చేసుకోండి. తర్వాత అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టిన తర్వాత ఈ వీడియోని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా ఎక్స్ట్రా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియోని మొత్తం ట్యూటోరియల్ చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే కొన్ని ఓల్డ్ ఎఫెక్టే ఉన్నాయి కాబట్టి దాంట్లోనే కవర్ చేసేసిన. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.